న్యూస్. రాష్ట్ర అభివృద్ధిలో తన మార్కును ఎప్పటికప్పుడు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో నత్తనడకన నడిచిన డిపార్ట్మెంట్స్ ను ఇప్పుడు జెట్ స్పీడ్ తో నడిపించేలా మార్పులు చేస్తున్నారు. ఆ మధ్య విపత్తుల నిర్వహణ స్థానంలో ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రాకు చెరువుల పరిరక్షణ అప్పచెప్పక అది సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుని శభాష్ అనిపించుకున్నారు సీఎం రేవంత్. ఎన్డీఆర్ఎఫ్ తరహాలో తెలంగాణలో మరో దళం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైంది సర్కార్. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2000 మందిలో సరికొత్త టీంని రెడీ చేసింది. ఇంతకు ముందు ఫైర్ ఇంజిన్ సిబ్బంది అంటే కేవలం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వచ్చేవారు. కానీ ఇప్పుడు వచ్చే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాహనాల కింద ఇరుక్కుపోయి నరకం అనుభవించే వారిని సేవ్ చేస్తోంది. శిథిలాల కింద ఇరుక్కున్న బాధితులకు చేయూతనందిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యాక్సిడెంట్ నుంచి భూకంపం లాంటి విపత్తులు ఏం వచ్చినా హై స్పీడ్ తో ల్యాండ్ అవ్వనుంది ఎన్డీఆర్ఎఫ్ బృందం. మొన్న వర్షాకాలంలో సంభవించిన భారీ వరదలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ట్రైనడ్ సిబ్బంది మన రాష్ట్రంలోనూ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బందికి శిక్షణ, అగ్నిమాపక శాఖను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 35.03 కోట్లు గత అక్టోబర్లో మంజూరు చేసింది. ఈ నిధులతో కొత్త అగ్నిమాపక వాహనాలు, అధునాతన పరికరాలు కొనుగోలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 137 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న 1000 మంది సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. 2000 మంది టీంలో బ్యాచ్కు 200 మంది చొప్పున 5 బ్యాచ్లుగా వివిధ రాష్ట్రాల్లోని ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాలకు పంపి శిక్షణ ఇప్పించింది అగ్నిమాపక శాఖ. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని అగ్నిమాపక కేంద్రాలు ఇకపై టీజీఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా అప్గ్రేడ్ అయ్యాయి. సో ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగబోతుందన్నమాట. ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సిబ్బందికి సంబంధించిన స్టాల్స్ నైతే ఏర్పాటు చేశారు. ఇక అధునాతన యంత్రాలను ప్రదర్శించి వాటి పనితీరును అధికారులు వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సమయంలో ప్రజల్ని కాపాడే విధంగా ఎక్విప్మెంట్ని ఫైర్ సిబ్బందికి అందించడం జరిగింది. ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందో వివరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎలాంటి ఎక్విప్మెంట్ మీ దగ్గరికి వచ్చింది? ఇప్పుడు విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఎలా పనిచేయబోతుంది? ఇక్కడ మేము టోటల్గా 27 ఐటమ్స్ డిస్ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్. సో దీంట్లో మేము మెయిన్గా చూపించేది ఏంటంటే మనకి రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ అనేది ఒకటి తీసుకొచ్చాము. సో ఎవరైనా డ్రౌనింగ్ విక్టిమ్ ఉంటే మనం పర్సనల్లీ అక్కడ రెస్క్యూ చేయడం అవసరం లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా ఇట్లాంటి వచ్చింది. ఇది జాయ్స్టిక్ అనమాట. సో దీని ద్వారా మనము ఈ లైఫ్ బాయ్ని ఆపరేట్ చేయొచ్చు. ఒక 600 మీటర్స్ వరకు ఇది వాటర్లోకి వెళ్తుంది. అక్కడ విక్టిమ్ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్తుంది. విక్టిమ్ దీన్ని పట్టుకుంటే మనం విక్టిమ్ మళ్ళీ షోర్ తీసుకొని రావచ్చు. సో ఇది ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ఆపరేట్ ఇది ఒకటి చూస్తున్నాము. కొత్తగా వచ్చింది డిపార్ట్మెంట్ కొత్తగా ప్రొక్యూర్ చేసాము. ఇది విక్టిమ్ లొకేషన్ యూనిట్ అని మనకి ఏమన్నా బిల్డింగ్ కొలాప్స్ అవుతే లేదా ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగినప్పుడు ఎవరైనా విక్టిమ్ లోపల ఇరుక్కుపోయినా కానీ పర్సన్ బ్రీతింగ్ చేస్తుంటే బ్రీత్ ద్వారా మనము కెమెరా ద్వారా పర్సన్ని మనం లొకేట్ చేయొచ్చు అనమాట. సో విక్టిమ్ లొకేషన్ యూనిట్ అనేది ఇది చాలా క్రూషియల్ కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్. ఇది రెండోది. ఇది బిఏ సెట్ అనేది మన డిపార్ట్మెంట్కి వెరీ క్రూషియల్. ఇది బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అంటాం దీన్ని. మనము ఏదైనా ఒక స్మోక్ ఫీల్డ్ ఏరియాలోకి స్మోక్ మొత్తం నిండిపోయిన ఫైర్ ఉన్న ఏరియాలోకి మన ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళాలంటే దీన్ని సిలిండర్ వేసుకొని వెళ్తున్నామంటే దీనిలో మనకు నార్మల్ ఎయిర్ మనం బ్రీత్ చేసే ఎయిర్ ఆక్సిజన్ తక్కువ ఉన్న ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నప్పుడు ఇది వేసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళకి సఫిషియెంట్ ఎయిర్ సప్లై ఉండి ఒక 45 మినిట్స్ వరకు వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అయినా స్మోక్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్లో ఫైర్ ఫైటింగ్ చేయగలుగుతారు. ఇది మన రెగ్యులర్గా వాడేది సెల్ఫ్ కంట్రోల్ బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అంటున్నాం దీన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవన్నీ మన కటింగ్ టూల్స్ అనమాట. ఇది రెస్క్యూ మన రోటరీ కటింగ్ టూల్స్. ఇవన్నీ ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయితే స్ట్రక్చరల్ కొలాప్స్ అయితే ఎవరైనా అక్కడ లోపల ఎక్కువగా ఉంటే మనం అప్రోచ్ అవ్వడానికి ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఇవన్నీ వాడుతున్నాం అన్నమాట. కటింగ్ టూల్స్, డ్రిల్స్, సాస్ అన్ని ఇవన్నీ వాడుతున్నాము.
అంటే గతంలో ఫైర్ సిబ్బంది ఎప్పుడు విపత్తులు జరిగినా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మీరు వెళ్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కొన్ని కొత్త ఎక్విప్మెంట్ను టెక్నాలజీని వాడాలని చెప్పేసి కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి సీఎం గారు వచ్చిన తర్వాత మనకి ఎస్డిఆర్ఎఫ్ అని అలౌట్ అయింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది మన డిపార్ట్మెంట్కి రావడం వల్ల కొత్తగా మనకి ఫండ్స్ వచ్చాయి, కొత్తగా బడ్జెట్ రావడం వల్ల మనము ఫస్ట్ వెహికల్స్ చాలా కొనడం జరిగింది. దాని తర్వాత ఎక్విప్మెంట్ పరంగా మనము కొత్త లైఫ్ బాయ్స్, మన రిమోట్ అవుట్ లైఫ్ బాయ్స్ కానీ విక్టిమ్ లొకేషన్ కెమెరాస్ కానీ అండ్ హైడ్రాలిక్ టూల్స్ అన్ని కూడా మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని మన కంట్రీ వైడ్ మొత్తం కానీ ఆల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇంకొక 2,000 మంది సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహించబోతున్నారు తెలంగాణలో? ఎస్డిఆర్ఎఫ్ అనేది మెయిన్ మనకి ఏమైనా కెలామిటీస్ వచ్చినప్పుడు, ఏమైనా విపత్తులు జరిగినప్పుడు స్పందించడానికి ఒక డెడికేటెడ్ టీం అనమాట. ఇంతకుముందు మేము చేసేవాళ్ళం అవి. దాంట్లో మాలో నుంచి ఒక టీం సెపరేట్ చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక డెడికేటెడ్గా ఎక్కడున్నా కానీ ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా కానీ లేదా ఏమైనా ఫైర్స్ పెద్ద ఫైర్ అయినా కానీ ఇమ్మీడియట్గా డిస్పాచ్ చేయడానికి వాళ్ళు ఒక సెంట్రల్ లొకేషన్స్, మనకి 10 డిస్ట్రిక్ట్స్లో 10 టీమ్స్ ఉంటాయి, 100 టీమ్స్ ఉంటాయి. సో వాళ్ళు డిస్పాచ్ అవుతారు. వాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, రెస్క్యూ టూల్స్ ఉన్నాయి, రెస్క్యూ టెండర్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడైతే విపత్తు జరుగుతుందో అక్కడికి వాళ్ళు ఇమ్మీడియట్గా డిస్పాచ్ అయిపోయి వాళ్ళ సర్వీసెస్ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో హైరీజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయి. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఆ అపార్ట్మెంట్లలో ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ఇప్పుడు ఈ సిబ్బందికి కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఎక్విప్మెంట్ని ఎట్లా వినియోగించుకోవాలి? సో హైరేజ్ అపార్ట్మెంట్లో ఫస్ట్ మనం ప్రివెన్షన్ సైడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మనం ఎన్ఓసి ఇచ్చేటప్పుడే వాళ్ళకి అన్ని విధాల సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయా లేదనేది. సో ఏమైనా ఫైర్ అయినా కానీ ఇన్సిపియెంట్ స్టేజ్లో ఇనిషియల్గానే ఆ ఫైర్ పుట్ ఆఫ్ అయ్యేలాగా ఫస్ట్ ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఫైర్ ప్రివెన్షన్ మీద మెయిన్ అనేది ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ఫైర్ ప్రివెన్షన్ ఇస్ ద మెయిన్ యాక్సెప్ట్. దాని తర్వాత అయిన తర్వాత మన స్పెషలైజ్డ్ వెహికల్స్ ఉన్నాయి. మన బ్రాంటోస్ కెలిప్ట్ ఉందన్నమాట. యాజ్ ఆఫ్ నో అది 54 మీటర్స్ వరకు మనం వెళ్ళేస్తుంది. మళ్ళీ 101 మీటర్స్ కూడా ప్రొక్యూర్ చేస్తాం డిపార్ట్మెంట్. సీఎం సార్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా 100 మీటర్స్. సో బిల్డింగ్ 100 మీటర్స్ వరకు అది పైకి వెళ్ళి అక్కడ నుంచి రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదొక లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్. ఎన్ని రోజులు ఈ స్టాల్స్ ఉంటాయి? ఎవరెవరికి అవగాహన కల్పిస్తున్నారు? సో ఈరోజు మార్నింగ్ నుంచి స్టాల్ పెట్టాము, ఈవినింగ్ వరకు ఉండొచ్చు. రేపు కూడా స్టాల్స్ కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఆ ప్రమాదంలో చిక్కుకున్నట్టయితే బయట ఉన్న వాళ్ళు వారిని గుర్తించి వెంటనే అప్రమత్తం చేసి బయటికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు స్టాల్స్ని సీఎం కూడా మరికొద్దిసేపట్లో వచ్చి ఇక్కడ సందర్శించిన అనంతరం బహిరంగ సభ కూడా ఉంది. ఇక్కడ ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి ఎక్విప్మెంట్ గురించి కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడిస్తారు. కెమెరామ్యాన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.